హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎంసెట్ రిజల్ట్ అనేది అయితే వచ్చింది, అలాగే ర్యాంక్స్ కూడా వచ్చాయి కాబట్టి సో అందరూ కూడా ఫర్దర్ ప్రాసెస్ కౌన్సిలింగ్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ సో మనకి వెబ్ ఆప్షన్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, సో మనకి ఏ ర్యాంక్కి బట్టి ఏ కాలేజ్ వస్తుంది, అలాగే మనకి ఫ్రీ మొత్తం మనకి రీయింబర్స్మెంట్ రావాలంటే, ఫ్రీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి అని చెప్పేసి సో ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎంసెట్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఆల్రెడీ మనకి ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఫ్రీ సీట్ అనేది వస్తుంది. సో ఎంతవరకు ఫ్రీ సీట్ వస్తుంది అని అంటే మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి బిలో 10,000 ర్యాంక్ వరకు అయితే వస్తుంది. అంటే బిలో 10,000 వాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ అండ్ ఓసీ ఏ కేటగిరీ అయినా పర్లేదు, సో వాళ్ళకు మాత్రం ఫ్రీ సీట్ అనేది వస్తుంది. 10,000 బిలో ఉండి ఏ కేటగిరీ అయినా సో వాళ్ళకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 10,000 to 20,000 మనకి ర్యాంక్ ఉండి సో కొందరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు కూడా కొన్ని కాలేజెస్లో ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అండ్ అలాగే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏ కేటగిరీ అయినా ఓసీ ఓబీసీ వాళ్ళు ఎవరైనా సరే సో ఈ 3 కేటగిరీస్ అయితే ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సో వాళ్ళకు వచ్చేసి మనకి ఎంత ర్యాంక్ వచ్చిన అంటే అబౌవ్ 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఓబీసీ వాళ్ళకి కానీ అలాగే ఓసీ వాళ్ళకి కానీ బిలో 1 lakh అయితే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో సో వాళ్ళకైతే రీయింబర్స్మెంట్ వస్తుంది. మనకి ఓబీసీ అండ్ అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ వాళ్ళకి బిలో 1 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే మనకి 35,000 రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో మనకు ఓవరాల్గా ఒక కాలేజ్ ఫీ వచ్చేసి 1 lakh ఉంటే సో మనకి అందులో 35,000 మాత్రమే రీయింబర్స్మెంట్ కింద అయితే వస్తుంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు యాన్యువల్ ఇన్కమ్ బిలో 2 lakhs అయితే ఉంటుందో సో వాళ్ళకు కూడా మనకి 1 lakh రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. బిలో 2 lakhs ఇన్కమ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉందో సో వాళ్ళకి 1 lakh రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఒక కాలేజ్లో 1,50,000 ఉంటే సో అందులో మనకి 1 lakh అనేది రీయింబర్స్మెంట్ కింద వస్తుంది. అలాగే మనం 50,000 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్ అనేది గవర్నమెంట్ కాలేజ్లలో చేశారో, ఇంటర్ మనకి గవర్నమెంట్ కాలేజ్లో చేసిన వాళ్ళకి అది ఓబీసీ కానీ అండ్ బీసీ కానీ ఓసీ కానీ ఎవ్రీ పర్సన్కి ఎస్సీ ఎస్టీ సో వాళ్ళకి గౌట్ కాలేజ్ ఇంటర్ వరకు చేశారు. సో ఇంటర్లో గవర్నమెంట్ వాళ్ళకైతే 1 lakh రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఏ కాలేజ్లో తీసుకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs కాలేజెస్లో వాళ్ళు అప్లై చేస్తే అంటే వెబ్ ఆప్షన్ పెట్టుకుని వాళ్ళకి సీట్ వస్తే అందులో 1 lakh అనేది మనకి రీయింబర్స్మెంట్ కింద వస్తుంది. అలాగే రిమైనింగ్ 1 lakh మనం పే చేయాల్సి ఉంటుంది. సో మనకి తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఇంటర్ చేసిన వాళ్ళకి 1 lakh, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బిలో 2 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 1 lakh మనకి రీయింబర్స్మెంట్ వస్తుంది. మిగిలిన కేటగిరీస్ అన్నీ కూడా అబోవ్ 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బిలో 1 lakh అనేది యాన్యువల్ ఇన్కమ్ ఉంటే 35,000 రీయింబర్స్మెంట్ మాత్రం వస్తుంది. సో మనకి ఏ కాలేజ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీ వచ్చేసి 75 ఉంటే అందులో మనకి 35% మనకి గవర్నమెంట్ అనేది రీయింబర్స్మెంట్ కింద ఇస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మనమైతే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు రీయింబర్స్మెంట్. సో అలాగే ఫ్రెండ్స్, మనకి బిలో 10,000 ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకైతే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే సీట్ అయితే వస్తుంది. సో వాళ్ళకి మనకి హైదరాబాద్లో మనకి జేఎన్టీయూ కాలేజ్, మనకి హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి సో అది టాప్ కాలేజ్. అండ్ అలాగే మనకి జేఎన్టీయూ మంతని, జేఎన్టీయూ కొండగట్టు సో మనకి ఎవ్రీ డిస్టిక్లో అయితే జేఎన్టీయూ ఏదైతే ఉందో సో వాళ్ళకైతే చాలా టాప్ కాలేజ్ అన్నట్లు మనకు బిలో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్లీ అందులో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఎబోవ్ వచ్చిన వాళ్ళకి 10,000 ఎబోవ్ వచ్చిన వాళ్ళకి సో మనకి ఏ కాలేజ్ బెస్ట్ ఉంటాయి, అలాగే మనకి 50,000 ఎబోవ్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్ బెస్ట్ ఉంటాయి, కొందరికి 1 lakh వచ్చి ఏ కాలేజ్ అయితే సీట్ వస్తుంది, అసలు సీట్ వస్తుందా రాదా, సో మనకు అందులో ఏ బ్రాంచ్కి అయితే సీట్ వస్తుంది, అండ్ అలాగే మనకి అమౌంట్ ఎంత పే చేయాలి, సో నాకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది సో నాకు సీట్ వస్తుందా రాదా అని కొందరికి డౌట్ ఉంటుంది. అలాగే కొందరికి ఫైనాన్షియల్గా బాగాలేని వాళ్ళకైతే నాకు మంచి కాలేజ్లో సీట్ రావాలి కానీ ఫీ ఏదైతే బాగుంటుంది, ఏ ఫీలో అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలా మెంబర్స్కి అయితే డౌట్ అయితే ఉంది. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో మనకు ఫీజు కూడా చూసుకోవాలి కదా. కొందరికి ఫినాన్షియల్గా అంత అమౌంట్ అనేది పెట్టలేకపోవచ్చు. కాబట్టి మనకు ఫీ చూసుకొని మనం కాలేజెస్ని అయితే ఒక లిస్ట్ తయారు చేసుకొని మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే కావాలో సో వాళ్ళైతే కింద